హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ కుట్టి బంటి మినీ బ్లాగ్స్. ఇక్కడ ఇవాళ ఇదేంటి తెలుసా, మార్నింగ్ ఏ టైం అయింది, 7:30 అవుతుంది అంతే. మంచిగా వర్షం పడింది. ఇదిగో హనీ, ఇవి లాంగ్ బీన్స్ అంటారు, అలసింతకాయలు అంటారు కదా, అవి వేస్తుంది ఆల్రెడీ. కర్రీ బీన్స్ ఆల్రెడీ ఒకసారి అయిపోయింది దాని ఖాతా. ఇప్పుడు మంచిగా వర్షం పడుతుంది కదా, అందుకే హనీని అయితే ఏమని చెప్తున్నా. ఇదిగోండి లాంగ్ బీన్స్. ఒకసారి అయితే మంకీ వచ్చి అన్ని ఒకసారి అయితే మొత్తం మంకీ వచ్చి తినేసిపోయింది కదా, దాని తర్వాత ఇట్లా మళ్ళీ వస్తున్నాయి. అయితే దీంట్లో కూడా ఉండే, ఇదంతా తీసేసిన. ఇదిగోండి ఇదంతా తీసేసి అయితే ఇక్కడ మళ్ళీ వేసుకున్నా. మంచిగా వస్తున్నాయి ఇప్పుడైతే. ఫస్ట్ వేసుకున్నాయి అంతా మా కూత వచ్చి ఎప్పుడైతే తినిపోయిందో ఆ తర్వాత నుంచి అంత ఘోరంగా అయిపోయింది. చెట్లు అయితే మంచిగా వస్తూనే లేవు, అందుకే అవి తీసి పడేసి మళ్ళీ కొత్త వేసుకున్నా. ఇక్కడ కూర బీన్స్, కర్రీ బీన్స్ అంటారు కదా, ఇవి టేస్ట్ మంచిగా ఉంటాయి. నేనైతే ఫస్ట్లో తినకపోయేదాన్ని అంతగానే, కానీ ఇంకా మనం వేసుకున్నప్పుడు ఎట్లుంటుంది, తినాల్సిందే కదా. ఇంకా ఇలా ఇక్కడ కూడా తీసి పడేసిన అంతా. ఇందులో అయితే హనీ పెడుతుంది, పెట్టేసినా సీడ్స్ మంచిగా హోల్డ్ చేసుకుంటా. కట్టె తీసుకో చిన్నది, డైరెక్ట్ అవసరం లేదన్నా, ఎట్లయినా వేసి ఏం కాదు, మంచిగా వస్తాయి. అక్కడోటి వేసేసి హనీ పెట్టేస్తుంది. అవి ఎట్లా వేసినా కానీ వస్తాయి మంచిగా, కానీ ఎక్కువ లోతు పెట్టొద్దు, పైన పెట్టాలి. నువ్వు పెట్టేస్తా ఉండు, నేను అన్ని మన చెట్లనే చూపిస్తా. చెట్లన్నీ చూపిస్తాను మీకు. ఒకసారి అప్పుడెప్పుడో చూపించినప్పుడు కాయలు లేవు కదా, ఇప్పుడు అన్ని కాయలు వస్తున్నాయి. వంకాయలు ఇదిగోండి, ఇవి తెల్ల వంకాయ, తెల్ల వంకాయలు వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది వంకాయ. ఎన్ని రోజులు వంకాయలే రాలే. పాలకూర ఆల్రెడీ ఒక 2 సార్లు తెంపిన, ఇప్పుడు ఇంకోసారికి వస్తుంది. దీంట్లోనేమో చుక్కకూర అంటారు కదా, చుక్కకూర ఉన్న గోంగూర. ఇవి లాంగ్ బీన్స్, అదే ఇప్పుడు కూరల చెందలు అవి వేసుకున్నా. ఇవైతే నేనైతే ఏమంటారు, ఏంటిది అని గోంగూర, అసలు గుర్తొస్తలే నాకు. గోంగూర అయితే నేనైతే అస్సలే తినకపోయేదాన్ని, కానీ మనం పెట్టుకున్న తర్వాత చెట్లు తినాల్సిందే కదా అన్నట్టుగా గోంగూర. ఇక ఇక్కడ గోంగూర ఇదొకటి ఉంది. ఇందులో వచ్చేసి టమాటాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇదేంటంటే తిని పడేసినాక ఉంటుంది కదా, రేగుపళ్ళు కాదు సారీ, అంటారు జాంబు అనరు, మన తెలుగులో ఏమో అంటారు కదా, అల్లనేరేడు పండు. ఇది అల్లనేరేడు పండు చెట్టు. ఇది పైన అయితే మొలవదు, కానీ కింద తీసుకుపోయి పెట్టాలి. పెట్టేసినావా వెరీ గుడ్, ఓకే అని అయితే పెట్టేసింది. అట్లాగే ఇక్కడ ఇందులో వంకాయ చెట్లు, ఇందులో కూడా కూరల సంత, ఇందులో కూడా కూరల సంతనే మళ్ళీ పెట్టుకున్నాను నేను. తర్వాత ఇందులో కూడా వంకాయ, ఇంకా రావట్లేదు, మెల్లగా వస్తున్నాయి. ఇవన్నీ మిర్చి చెట్లు, మిరపకాయ చెట్లు, కానీ ఒక్క చెట్లకు ఎక్కువ మిరపకాయ కాస్తలేదు. మరి ఎప్పుడు కాస్తే అర్థమవుతలేదు. 3 నెలల కంటే ఎక్కువైపోయింది, ఎందుకు ఎదుగుదల ఎక్కువ లేదు. ఏమి ఇస్తాను నేను, ఒక నేను ఏమిస్తా, ఒక బియ్యం నీళ్ళు తప్ప ఏమి ఆ ఎరువులు గిట్టే ఏమంటారు, ఏమి ఎరువు ఇయ్య. అయినా సరే ఇక్కడైతే గోంగూర, ఇవి బెండకాయలు వచ్చినాయి. ఇప్పటికి 3-4 సార్లు నింపిన, కానీ మీకు ఎప్పుడు వీడియోలో చూపించలేదు. ఇవన్నీ బెండకాయలు, ఇది వంకాయ ఉంది, దీంట్లో మిరపకాయ ఉంది, గోంగూర అన్నీ ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క గోంగూర చెట్టు ఉంది. కనిపిస్తున్నారా మీరు, చూస్తున్నారా? ఇక్కడైతే ఇక బెండకాయలు వేసుకున్నాను. ఎందుకంటే బెండకాయలు ఎక్కువ వేసుకున్నా అంటే, బెండకాయలు మనకి ఒక చెట్టుకి 3-4 వస్తాయి. అవును కదా బేట, ఇది గోంగూర పువ్వు, ఇది బెండకాయ పువ్వు. అవును కదా, సేమ్ ఉన్నాయి నిజంగానే. కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ కలర్ సేమ్ ఉన్నాయి కదా. అదే కదా గోంగూర. ఇందులో టమాటాలు చిన్న విత్తన మొలకలు వస్తున్నాయి టమాటాలు. ఇక్కడైతే ఇది ఇటు సైడ్ కూడా గోంగూర. ఇదిగోండి ఒక చెట్టు గోంగూర, ఇది పువ్వు. తర్వాత ఇది కూడా ఏమంటారు, ఇవి బెండకాయలు అవుతున్నాయి. ఇవి కూడా బెండకాయలు చిన్నవి, అదిగోండి బెండకాయలు కూడా అవుతున్నాయి. గోర్చికుడికాయ మంచిగా వచ్చింది. గోర్చికుడికాయ ఏమన్నా దింపితే ఒక పావుకే దగ్గర పావుకే వచ్చింది. నేను ఏ చెట్టు పెట్టినా వస్తలేదు. టమాటా చెట్లు పెట్టినా కానీ ఎందుకు రావట్లేదు. మిర్చి చెట్లు అయితే చిన్న ఇప్పుడే వస్తున్నాయి. ఇదిగోండి గోర్చికుడికాయ అయితే మస్తు మంచిగా వస్తుంది. ఇది గోర్చికుడికాయ. ఇక బెండకాయలు, ఇవి బెండకాయలు విత్తనానికి అయితే ఉంచిన కొన్ని బెండకాయలు అయితే కదా. ఇక నిమ్మకాయ చెట్టు, అది కింద తీసుకెళ్ళి పెట్టాలి, పైన అట్లనే ఉండిపోతుంది. ఇంకా ఇవి బెండకాయలు, ఇవి కూడా గోర్చికుడికాయ. ఇదిగోండి ఒక్కటే దానికి ఇక్కడ మంచిగా ఉందిగా. ఇక్కడ చూడండి, ఇంకా అస్సలైనా ఒక్కదానికి ఎట్లా వచ్చినాయి గోర్చికుడికాయలు, మస్తు వచ్చినాయి. అసలు నిజంగా నేను అస్సలు అనుకోలేదు. విత్తనాలు మంచిగా ఉండాలి కానీ, తర్వాత మట్టి మంచిగా ఉండాలి కానీ, ఏ చెట్టు ఎట్లా పెట్టినా కానీ మంచిగా వస్తుంది. ఇవి బెండకాయలు పూతలు వస్తున్నాయి. ఇప్పటికి ఆల్రెడీ 3 సార్లు ఏమో తెంపిన బెండకాయ. తర్వాత గులాబీ చెట్టు, ఇవి టమాటా పూత ఇంకా రాలేదు, వస్తుంది కావచ్చు. ఇంకా ఎక్కువ దాదాపుగా బెండకాయ చెట్లే కనబడుతుంది. ఇవన్నీ బెండకాయ చెట్లు. ఎందుకు ఎక్కువ బెండకాయ చెట్లు అంటే, మనకి ఒక బెండకాయ చెట్టుకి 3-4 కంటే ఎక్కువ బెండకాయలు రావు కదా, అందుకే ఎక్కువ పెట్టుకున్నా. బెండకాయలు ఎక్కువ పెట్టాలి. బెండకాయలు మనకి మంచిది. అంటే అన్ని నొప్పులు వస్తాయి, బొక్క నొప్పులు వస్తాయి. అవునా,
ఈ వంకాయ చెట్లు దీంట్లో పెట్టుకున్నా. గ్రో బ్యాగ్స్ తెప్పించిన 3 మీషోలో ఆర్డర్ చేసుకున్నా. 200కి 3 150కి 3 ఏమో వచ్చినాయి. ఒకటే పెట్టిన, ఇంకో దాంట్లో పెట్టిన, ఇంకా 2 ఇట్లా పెట్టలేదు. ఇదిగోండి టమాటా కూడా దీనికి స్టార్ట్ అయింది. ఇక్కడ మొదట్లో మట్టి కొంచెం లేనట్టుంది, మొత్తం వేర్లు పైకి వస్తున్నాయి. ఇప్పుడు వేస్తుంది దాంట్లో మట్టి. అండ్ అలాగే ఇక్కడ పుదీనా, ఈ టబ్బులు అయితే మొత్తం పుదీనా. దీంట్లో కూడా టమాటాలు. ఇది కూడా గోర్చికుడికాయ అయితే సూపర్ వస్తుంది. ఇదండి మొన్న తెంపితే 1/4 కేజీ వెళ్ళింది దగ్గర. ఇది ఇంకా టమాటా, ఇదిగోండి ఇది కూడా ఒక టమాటా మంచిగా ఉంది. తర్వాత వంకాయలు, ఇదిగోండి బ్లాక్ వంకాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇన్ని రోజుల తర్వాత. నాకైతే నిజం చెప్తున్నాండి, నాకు ఏ వంకాయ అయినా ఇష్టమే, మస్తు ఎట్లా పెట్టినా తింటా. ఇదిగోండి వంకాయలు అన్ని వంకాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి టమాటాలు, ఇదిగోండి ఈ టమాటాలు చూడండి. ఈ చెట్టుకైతే మస్తు వస్తుంది కదా, గుత్తులు వస్తుంది కదా టమాటాలు అయితే. ఇది టమాటా చెట్టు కింద పడిపోయింది బరువుకి, పైన కట్టాలి అని అట్లనే ఉండిపోతున్నా, పైకి రావట్లేదు. ఇవేమో ఇంకా తోటకూర చెట్లు ఇవి నా పైన ఉన్న చెట్లన్నీ ఇవి కుండీలలో. ఇప్పుడు కింద చూపించాము. ఇక ఇటేమో చిక్కుడుకాయ పందిరి మొత్తం మొన్న వర్షాలకు కింద పడిపోయింది. మళ్ళీ పైన కట్టిన, మళ్ళీ కట్టెలన్నీ పడిపోయినాయి. మళ్ళీ మంచిగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కుండీ ఉంది కదా, ఈ కుండీ ఏంటంటే వినాయకుడి నిమజ్జనం అప్పుడు తీసుకొచ్చిన కుండీ, కొత్త కుండీ. దీంట్లో కొత్త మట్టి తీసుకొచ్చిన, దీంట్లో కూడా అంతే వేసి ఇప్పుడు అరేంజ్ చేసి పెట్టేస్తాం. అలసంతలో పెట్టేద్దామా? ఓకే సరే చలో పదయ్యా. ఉందా ఏదైనా కట్టడానికి? ఏం లేదా? గట్టిగా పెట్టు మరి. ఓకే చాలే. కానీ అటు వంకాయ చెట్టుకి నీడ వచ్చేసిందేమో, అట్లనే ఉంచినా అయిపో. టమాటా చెట్టు అంత కింద పడిపోయింది కదా, పెడుతున్నారు. ఇదిగోండి నేనైతే ఈ కుండినంత మట్టిలో అంత మంచిగా చేసేసిన, సీడ్స్ పెట్టేస్తున్నా. పట్టుకో, ఇది కింద కిచెన్ వేస్ట్ వేసి తర్వాత ఇది వేసేస్తున్నాయి. మమ్మీ అసలు ఇది కాకుండా అది పెడితే మంచిగా ఉంటుంది. ఏంటి అదంటే గోచికుడికాయ లేదు కానీ బెండకాయనా, వంకాయనా, టమాటానా కాదు కానీ సరే చుక్కకూరనా? చుక్కకూర వేస్తే మంచిగా ఉంటుంది. తెవనా? వద్దులే ఉండదు. మొత్తం అది తీసుకొచ్చిన మమ్మీ, అది మొత్తం తీసుకొచ్చేసిన. ఏం తీసుకొచ్చిన? బుట్ట, విత్తనాలకు బుట్ట మొత్తం తీసుకొచ్చిన అంటున్నా. అవును కదా, దీంట్లో వేద్దామా మరి చుక్కకూర? అది ఖాళీగానే ఉంది. అదే ఆ బుట్టలో చుక్కకూర తీసుకురామా. ఇందులో అయితే చుక్కకూర విత్తనాలు పెట్టేస్తున్నాయి. డబ్బులు అయితే ఏం లేవు, ఇప్పుడైతే పెడుతున్నా. మంచిగా మట్టి కొంచెం వర్షం పడ్డది కదా, పదం మంచిగా ఉంది. ఇక ఈ చుక్కకూర విత్తనాలు ఫ్లవర్స్ లాగా ఉంటాయి. ఇవి హనీ వాళ్ళ ఫ్రెండ్ మమ్మీ, మా బెస్ట్ ఫ్రెండ్ హనీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇచ్చింది. ఇది ఇక్కడైతే పెట్టేస్తున్నా. ఆంటీకి కూడా నీలాగానే చెట్లు అంటే ఇష్టం మమ్మీ. అవునా? నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నా. ఇంకా ఇదే అనమాట ఇవాళ బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకుండా. బాయ్ హనీ, బాయ్ బాయ్. పప్పకి ఇచ్చేసి